రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ బ్యాంకుల ప్రైవేటీకరణ. మరి దీనికి సంబంధించి ఒక నిర్ణయం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి చేయడం జరిగింది. మరి యొక్క నిర్ణయాన్ని మరి ఇప్పటికే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మరి బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగులు కూడా మరి 2 రోజుల పాటు ఆ యొక్క నిరసన కూడా వ్యక్తం చేసేందుకు వారు కూడా సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో మనతో పాటు ఇదే విషయం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జి విజయ్ గారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. జి విజయ్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్ సార్, మరి బ్యాంకుల ప్రైవేటీకరణ మరి దీన్ని అడ్డుకోవాలని మరి దీనికి సంబంధించిన ఉద్యోగులు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఒక ఎకనమిస్ట్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? మరి ఈ యొక్క ప్రైవేటీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వీకరిస్తున్నారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే మనం ఫస్ట్ వ్యతిరేకించినా దాన్ని సపోర్ట్ చేసినా ఎందుకు చేస్తున్నాం అనేది విశ్లేషించడము మాలాంటి వాళ్ళ పని. ఓకే. సో ఇవాళ మనము ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ యొక్క రోల్ గురించి ఆలోచించినట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ అసలు పర్ఫామ్ చేస్తున్న ఎకానమీలో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు బ్యాంకులలో మనము మన పొదుపు చేసుకుంటూ ఉంటాం. హౌస్ హోల్డ్స్ అన్ని కూడా తమ సేవింగ్స్ ని అక్కడ తీసుకుపోయి పొదుపు చేసుకుంటారు. ఈ పొదుపు చేసిన ఏదైతే ధనం ఉంటుందో ఆ ధనాన్ని బ్యాంకింగ్ సెక్టర్ ఇతరులకు లెండ్ చేస్తుంది. ఆ లెండింగ్ ఏదైతే మనం అప్పు విధంగా మనం బ్యాంకు ద్వారా ఇస్తామో ఆ అప్పును తీసుకువెళ్ళి వినియోగించుకోవడమో లేదా పెట్టుబడులుగా వాడుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ సెక్టర్ కి ఒక మేరకు ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్, ఒక మేరకు ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు హౌస్ హోల్డ్స్ కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ అంటాం. అంటే డబ్బు ఎకానమీలో సర్క్యులేట్ అవుతూ విలువను క్రమక్రమంగా పెంచడం అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ కి లీడ్ చేస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనము ఏ ధనాన్ని అయితే మనము బ్యాంకులకు ఇస్తున్నామో ఆ ధనాన్ని చాలా విలువైన కార్యక్రమాలకు ఒకవేళ వినియోగించడం అంటూ జరిగితే దాంట్లో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ప్రైవేట్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాటిలలో ఎవరైతే మాక్సిమం రిస్క్ తీసుకుంటారో, రిస్క్ రిటర్న్ అనేది ఒక ఎకనామిక్స్ లో మేము వాడే ఒక కాన్సెప్ట్. అంటే ఏ పెట్టుబడులకు మాక్సిమం రిస్క్ ఉంటుందో వాటికే మాక్సిమం రిటర్న్ కూడా ఉంటుంది. అయితే ఈ రిస్క్ అనేది తీసుకునే దాంట్లో వ్యవస్థల మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది అనేది సరళీకృత ఆర్థిక విధానాలను సపోర్ట్ చేసే ఆర్థికవేత్తల ఒపీనియన్. సో ఇందులో గవర్నమెంట్ పరంగా ఒకవేళ బ్యాంకింగ్ సంస్థలు ఉంటే అది ట్రెడిషనల్ బ్యాంకింగ్, దాంట్లో ఒక మేరకు రిస్క్ తీసుకునే అవకాశం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ ధనం యొక్క విలువ పెంపుదలకు ఏవైతే అవకాశాలు ఉంటాయో అవి పోతాయి అనేది వాళ్ళ ఒపీనియన్. ఆ ఒపీనియన్ ఆధారంగా వాళ్ళ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ బ్యాంకులు తమ లాభాలు, తమ నష్టాలను బేరేజ్ వేసుకొని వాళ్ళు ఈ వ్యాపారంగా బ్యాంకింగ్ ని చేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకునే రిస్క్ అనేది ఒక మేరకు ఎక్కువ రిస్క్ తీసుకున్నా అది కాస్ట్ లో అబ్జార్బ్ అయిపోయేటంతగానే ఉంటుంది అనేది ఈ సరళీకృత ఆర్థిక విధానాలను సపోర్ట్ చేసే ఆర్థికవేత్తల ఆర్గ్యుమెంట్. దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనము సరళీకృత ఆర్థిక విధానాలను ఏ థియరీ మీద అయితే ఆధారపడి ఇవాళ మనం ఎన్ఫోర్స్ చేస్తున్నామో ఆ థియరీకి మన సమాజంలో, మన దేశంలో ఉండే వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ మీరు కంటిన్యూస్ గా ఈవెన్ పాస్ట్ జస్ట్ 1 year మీరు ఒకవేళ లేదా 2 years మీరు మన ఓన్ అనుభవాన్ని బేరేజ్ వేసుకుంటే చాలా మంది వ్యాపారవేత్తలు దేశాన్ని వదిలి పారిపోవడము, బ్యాంకులకు వాళ్ళు తీసుకున్న అప్పులను ఎగ్గొట్టడము, వాళ్ళు ఏ పెట్టుబడులు అయితే పెట్టారో వాటికి విపరీతమైన నష్టం రావడం కానివ్వండి, లేదా కంప్లీట్ మ్యానిపులేషన్, ఫ్రాడ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరగడము. అట్లాగే ఇంకొక పెద్ద బ్యాంకులో
ఒక దానికి అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి తన ఓన్ భర్త నడిపే ఒక కంపెనీకి అప్పులు ఇవ్వడము. సో మనం ఈ అనుభవాలను ఒకవేళ బేరేజ్ వేసుకుంటే పెట్టుబడిని ప్రైవేట్ సెక్టర్ లో పెట్టినప్పుడు ఎలాంటి నైతికతతో ఆ యొక్క పెట్టుబడిని వాడుకుంటారు మన, ఎందుకంటే చివరికి ఏమవుతుంది, మనం ఒకవైపేమో ప్రైవేట్ సెక్టర్ నుంచి లాభాలు ఎక్కువ వస్తాయి లేదా ఆదాయాలు ఎక్కువ వస్తాయి, బికాస్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచడం అనేది వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లో ఎట్లయితే మీకు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందో అట్లాగే ఇక్కడ కూడా మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దానికి ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, వ్యవస్థలో అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి మంచిదనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ రిస్క్ తీసుకునే దాంట్లో మనకు నియంత్రణలు ఎలా ఉన్నాయి దీన్ని తీసుకున్నట్టే, అలాగే మనము రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు, చట్టాన్ని ఫాలో అవుతున్నప్పుడు మన వ్యవస్థలో ఉండే తత్వం ఎలా ఉంది, మనకు ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సెస్, ప్రైవేట్ ఇంట్రెస్ట్, కొల్యూషన్స్, అది రకరకాల పద్ధతుల ద్వారా ఫ్రాడ్ కానివ్వండి, మ్యానిపులేషన్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ కి మనము మన ఓన్ సేవింగ్స్ ని ఇచ్చేయడం, చివరికి ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ చేతులు ఎత్తేస్తే మళ్ళీ మనం వ్యవస్థ వైపే చూస్తాం. ఇవాళ చాలా చోట్ల మనం చూస్తున్నాం, ప్రైవేట్ బ్యాంకుల ముందు జనం గుమ్మిగూడి మరి మేము పెట్టుకున్న మా పొదుపుకి రక్షణ ఏంటి అని అడిగినప్పుడు మళ్ళీ మనం చట్టం వైపు, రాజ్యం వైపే చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే రూల్ అబైడింగ్ నేచర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి లేనప్పుడు, ఎథికల్ బిజినెస్ చేసే నేచర్ లేనప్పుడు ఇది దేశానికి చాలా పెద్ద రిస్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పటికైతే నేను ఆ పాయింట్ చెప్పి ఉంటాను, తర్వాత మళ్ళీ మనం ఈ చర్చ. yes, let us continue sir, let us continue now. yes, మరి ఎస్వి చలపతి గారు ఉన్నారు, మరి వారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేద్దాం. ఎస్వి చలపతి గారు నమస్తే. నమస్తే అండి. రైట్, చలపతి గారు చెప్పండి, మరి బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మరి ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ ప్రకటన పట్ల మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? అదేవిధంగా ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉండబోతోంది బ్యాంకుల యొక్క పరిస్థితులు? అంటే ఓవరాల్ గా తీసుకుంటే అండి, గవర్నమెంట్ కి రెండు నష్టాలు ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. నష్టాలు వచ్చిన ప్రతిసారి క్యాపిటల్ ని డెబిట్ చేస్తారు. క్యాపిటల్ డెబిట్ చేయగానే గవర్నమెంట్ మళ్ళీ ఆ క్యాపిటల్ ఇవ్వాల్సి వస్తుంది. సో సరిపడా క్యాపిటల్ రావాలంటే లాభాలు రావాలి, లాభం వస్తేనే క్యాపిటల్ పెరుగుతుంది. ఇది ఒక జనరల్ రూల్. బ్యాంకింగ్ అనేది బిజినెస్ మాత్రమే. ఇందులో కన్సెషన్లు ఇచ్చుకుంటూ పోతే అవునా, నష్టపోయేది ఎవరు? దేశం. అది నిజం. రెండోది, ప్రైవేట్ బ్యాంక్ నష్టం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్కి ఏం పట్టింపు లేదు. గవర్నమెంట్ ₹10 ఇవ్వాల్సిన అవసరం లేదు. గత 3-4 ఏళ్లలో 77,000 కోట్లు బడ్జెట్ లోంచి తీసి సెంట్రల్ గవర్నమెంట్ నష్టపోయిన జాతీయ బ్యాంకుకి ఇచ్చింది. సో ఈ ఒక్క పాయింట్ ని ఎవరు కాదని లేకపోతున్నారు. ఓకే, అంటే ఎందుకు నష్టాలు వచ్చాయి? పెద్ద పెద్ద వాళ్ళకి లోన్లు ఇవ్వడం. అది నిజం. పెద్ద పెద్ద వాళ్ళకి లోన్లు ఇచ్చినా కూడా సంస్థని నడపడంలో. రైట్, ఓకే చలపతి గారు, ఇక్కడ అంటే మరి ఇప్పటికే డాక్టర్ జి విజయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది ఒక పాయింట్ ఏంటంటే, పెద్దవాళ్ళకి మాత్రమే, కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే లోన్లు ఇచ్చినప్పటికీ అని ఒక ఫ్రేజ్ వాడటం జరిగింది. యాక్చువల్గా చిన్నవారికి అంటే అవసరం ఉన్న వాళ్ళకి మినిమం ₹1,00,000 ఇచ్చుకుంటూ దేశం మొత్తం అందరూ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరికి ఇచ్చుకుంటూ వెళ్తే మరి దేశం అభివృద్ధి చెందుతుందా? లేకపోతే ₹1,00,000 కలిగిన ఒక్కరికే ₹1,00,000 అప్పు ఇస్తే మరి దేశం అభివృద్ధి చెందుతుందా? మీరేమంటారు ఎకనమిస్ట్గా? అంటే ఇక్కడ క్లాస్ బ్యాంకింగ్, మాస్ బ్యాంకింగ్ అని రెండు ఉన్నాయండి. ఎస్ ప్లీజ్. వేరే వాళ్ళకి కూడా లోన్ ఇవ్వాలి. ఒక బ్యాంకర్ గా నేను దాన్ని ఎప్పుడు ఇష్టపడతాను. మధ్యతరగతి వాళ్ళకి, పేద వాళ్ళకి ఎక్కువ లోన్ ఇవ్వాలి. కానీ వచ్చిన సమస్య ఎక్కడంటే, చిన్న లోన్ ఏదన్నా బ్యాడ్ అయింది అనుకోండి, ఆ మేనేజర్ దుంపదించేస్తారు. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక వస్తున్నారు. మరి ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి కదా, దేశాల చుట్టూ తిరుగుతున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వాలే వారిని పట్టుకోవడానికి, ఎగవేతదారులను పట్టుకోవడానికి. ఎగవేతదారులు వేరేనండి, ఎగవేతదారులు వేరే. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ముగ్గురే పోయినారు. మొత్తం 10 లక్షల కోట్లలో వాళ్ళ ముగ్గురిది అంతా కలిపినా కూడా 30,000 కోట్ల కన్నా లేదు. అంటే చలపతి గారు ఒకవేళ మరి బ్యాంకులు ప్రైవేటీకరణ దిశగా అన్న విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, మరి బ్యాంకులకు 64% నష్టం కలిగించిన వాళ్ళు కార్పొరేట్ యొక్క అధిపతులే అనుకుంటే,
మరి 64% అది పూడ్చుకోవాలి అనుకుంటే ఒకవేళ ప్రైవేటీకరణ ఎందుకు చేయకూడదు అంటారు గవర్నమెంట్ బ్యాంకులను? అంటే చట్టంలో ఒక లోపం ఉందండి, ఓకే. దాన్ని సవరించకుండా ప్రైవేటైజ్ చేసి లాభం లేదు. ఏంటంటే పర్సనల్ గ్యారంటీ అనేది అందరూ సంతకం పెడతారు డైరెక్టర్ కంపెనీల్లో లోన్లు ఇచ్చినప్పుడు. నేను బ్యాంకర్ గా కొన్ని వందల లోన్లు ఇచ్చాను కదా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఇది పెద్ద న్యూసెన్స్ ఇండియాలో, ఇది ఒక పెద్ద న్యూసెన్స్. సో పర్సనల్ గ్యారంటీ అనే దానికి గ్యారంటర్ సంతకం పెట్టి ప్రయోజనమే లేదు. సో దానికి వ్యాలిడిటీ ఇచ్చి బ్యాంకులో ఒకసారి పర్సనల్ గ్యారంటీ ఇస్తే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు అనేది ఎక్కడ రూల్ లేదు. పెద్ద పెద్ద వాళ్ళది పర్సనల్ గ్యారంటీలు బ్యాంకులో కోర్టులో వేసి అట్లే పెండింగ్ ఉంది, రావట్లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మన ఆంధ్ర ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థం అవుతుంది. సుజనా చౌదరి గారి మీద 2013లో కేసు వేశారండి. జపాన్ బ్యాంక్ వాళ్ళు మాకు గ్యారంటీ ఇచ్చాడు లోన్ కట్టమని, కోర్టులో ఈ రోజు పర్మిషన్ లేదు, ఇవ్వలేదు. మరి పర్సనల్ గ్యారంటీ తీసుకొని ఏం చేయాలి కదా? మరి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళు కదా. ఇట్లా చాలా మంది అందరికి తెలిసిన పేరు కాబట్టి సుందర గారి పేరు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు తాపాలు లేవు, కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు పర్సనల్ గ్యారంటీలు ఇచ్చి వెళ్ళిపోతే మీరు ఏం చేయాలి? బ్యాంకుకి ఇంకేంది గ్యారంటీ కదా? సంస్థ అన్నాక వ్యాపారంలో రావచ్చు, ఇంట్రెస్ట్ రేటు కన్సెషన్లు ఇవ్వకుండా, ప్రాసెసింగ్ ఛార్జీల కన్సెషన్స్ ఇవ్వకుండా లోన్లు ఇస్తే మాత్రం గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాకపోతే ఓనర్షిప్ అనేది అది పెద్ద సమస్య. ఓనరు ప్రైవేట్ బ్యాంకులో ఓనర్ అనేవాడు ఉన్నాయి కాబట్టి ఆడికి ప్రతి చెప్తారు. ఇక్కడ ఎవరికి ఓనర్షిప్ లేదు. గవర్నమెంట్ రేపు గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ రేపు మినిస్టర్ కదా. ఇది ఓనర్షిప్ లేకపోవడం గవర్నమెంట్ అన్ని బ్యాంక్ గవర్నమెంట్. సో దీని అంటే ఇండియా లాంటి దేశం కూడా అమెరికా లాగా అనే ప్రైవేటైజ్ చేయడమే అవుతాయి అని గవర్నమెంట్ ఆలోచన. ఎందుకంటే ఏ దేశంలో కూడా ఒకటి లేదా రెండు కన్నా గవర్నమెంట్ బ్యాంకులు లేవు. ఇక్కడ మనకి ఇప్పుడు 12 ఉన్నాయి, అవసరమా? లేదు కదా. గవర్నమెంట్ అకౌంట్లు మెయింటైన్ చేయడానికి ఒకటి ప్రపంచంతో ఇది అమెరికా అయినా అట్లా ఉంది, రష్యా అట్లా ఉంది, చైనా అట్లా ఉంది, జపాన్ అట్లా ఉంది, సౌత్ ఆఫ్రికా కంట్రీలో కూడా ఒకటి లేదా రెండు మాత్రమే గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి. మిగతా అన్ని గవర్నమెంట్ బ్యాంకులు అవసరం లేదు, దాన్ని అయితే అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డిపాజిట్స్ భద్రంగా ఉండడానికి ఒకటి లేదా రెండు బ్యాంకులు ఉంటే చాలా అనేది నా అభిప్రాయం. ఇంకా అన్ని బ్యాంకుల్లో గవర్నమెంట్ డిపాజిట్స్ లేవు కదా. ప్రైవేటైజేషన్ వల్ల ఒక లాభం ఒక నష్టం ఉంది. నష్టం ఏంటంటే రేపొద్దున సామాన్యుడు అకౌంట్ వచ్చి అది మాత్రం చాలా పెద్ద నష్టం. మనం ఎప్పుడైతే జన్ ధన్ యోజన అని చెప్పి బీదవాళ్ళందరినీ బ్యాంక్ తెచ్చాము, వీళ్ళందరూ రేపు మినిమం బ్యాలెన్స్ లేదు అందరినీ వెనక్కి పంపిస్తాం. ఇది రివర్స్ గేర్లో నడుస్తుంది. అలాగే మనం మన కరోనా వచ్చినప్పుడు చాలా మందికి లోన్లు ఇచ్చాం, అడిషనల్ లోన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీలో. అలాంటివి జరగవు ప్రైవేట్ లో. సో ప్రైవేట్ లో చేస్తే గవర్నమెంట్ బ్యాంకులో అదొక పెద్ద నష్టం. మరి ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారు? జనానికి కావాల్సిన లోన్ సెక్యూరిటీ లేకుండా ఇస్తారా కదా? ముద్రా లోన్ లాంటివి రేపొద్దున మర్చిపోవడమే. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులో ఈ రోజు తీసుకుంటే ముద్రా లోన్స్ లేవు, ప్రాక్టికల్ గా లేవు, హార్డ్లీ 2% ఉన్నాయి. మరి 98% గవర్నమెంట్ బ్యాంకులో ఇచ్చాయి కదా. ఇట్లాంటివి ఆగిపోతాయి. దీనికి మరి గవర్నమెంట్ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉందా? సొల్యూషన్ చెప్పకుండా ప్రైవేటైజ్ చేయడం మంచిది కాదు. సొల్యూషన్ వెతకాలి. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి నువ్వు ప్రైవేటైజ్ చేయి, పర్లేదు కదా. లేకపోతే రేపు అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వరండి. గ్రామీణ బ్యాంకుల్లో ఆల్మోస్ట్ అన్ని లాస్లో ఉంటాయి. గ్రామీణ బ్యాంకులు అన్నింటిలో లాస్ ఉంటుంది. ఎందుకంటే 7% మేము క్రాప్ లోన్ ఇస్తాం. డిపాజిట్ ఏమో 6.6% ఉంది. న్యాచురల్ గా లాస్ వస్తుంది గ్రామీణ బ్యాంకులు. గ్రామీణ బ్యాంకుల్లో వచ్చే లాస్ ఎలా కవర్ చేస్తారు? ప్రైవేటైజ్ అయితే అవి ఎత్తేసే పరిస్థితి కూడా. సో
నెగిటివ్ సైడ్ మాత్రం ఎక్కువ మార్కులు ఉన్నాయి, పాజిటివ్ సైడ్ తక్కువ మార్కులు ఉన్నాయి. వాళ్ళకి బడ్జెట్ లో డబ్బులు ఇచ్చేటువంటి బాధ తగ్గుతుంది, కానీ సామాన్యుడు చాలా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం నిజం. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం అనమాట. మన డిమార్ట్ చేసినప్పుడు కూడా మనం చూసాం, అన్ని గవర్నమెంట్ బ్యాంకుల ముందు పెద్ద పెద్ద క్యూలు. మరి ప్రైవేట్ బ్యాంక్ దగ్గర ఎందుకు లేవు? నేను పోయి చూశాను, ఎక్కడా లేవు. మా బ్యాంక్ ముందు మొత్తం 100 మంది ఉన్నారు క్యూలో. ఎట్లా సాధ్యమైంది? సో సర్వీస్ ఓరియంటేషన్ తీసుకుంటే గవర్నమెంట్ బ్యాంకులు ఎప్పుడు నెంబర్ 1 గా ఉంటాయి. ఈ దేశం ఎప్పటికీ బేద్దే, ఎప్పటికీ బేద్దే, అందులో డౌట్ లేదు. వీఆర్ ఆల్వేస్ ఎ డెవలపింగ్ కంట్రీ ఓన్లీ, వీఆర్ నెవర్ ఎ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అయితే అప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే అర్థం ఉంది. సో వాళ్ళకి బడ్జెట్ లో అలొకేషన్ 75,000 కోట్లు ఇచ్చాము 3 ఏళ్లలో, డబ్బులు చాలా కష్టమైపోయింది అని వాళ్ళు బాధపడుతున్నారు తప్ప బ్యాంకులకి సామాన్యులకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది నా బ్యాంకు అనుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ బంధం పోతుంది. ప్రైవేటైజేషన్ అయితే ఆ బంధం కూడా పోతుంది. రైట్ అండి. అంటే ఇప్పుడు బ్యాంక్ సెక్టర్ కావాల్సింది మరి వ్యక్తిగత బంధాలా, ఆర్థిక సంబంధాలా? అంటే క్లాస్ బ్యాంకింగ్ లో ఇవన్నీ ఉండవండి, మాస్ బ్యాంకింగ్ లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మాస్ బ్యాంకింగ్. ఇప్పుడు ఒక చిన్న రిటైర్ అయిన వ్యక్తి 10,000 అకౌంట్ లో మెయింటైన్ చేయలేడు, చాలా కష్టం కదా. ఎట్లా చేస్తావు? నువ్వు 25,000 పెట్టండి అకౌంట్ లో అంటే ఎక్కడ పెడతారు? సాధ్యం కాదు కదా. అందుకని రిటైరీస్ అకౌంట్స్ ఎక్కడ కూడా మీకు ప్రైవేట్ బ్యాంకులో ఉండవు. టాప్ పొజిషన్ లో రిటైర్ తప్ప స్మాల్ లెవెల్ రిటైర్ అయిన వాళ్ళ అకౌంట్లు మీకు ఎక్కడ ప్రైవేట్ బ్యాంక్ కనపడదు, ఎత్తుక్కుని కనపడదు. 1వ తారీఖు వెళ్తే బ్యాంక్ ఉంది, కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, కార్పొరేషన్ బ్యాంక్ చెప్తున్నాను. ఇక్కడంతా రష్ ఉంటారు, అక్కడ ఉండరు. మీరు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1వ తారీఖు లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్, గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ స్కీమ్ 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, అది వాళ్ళకి అదే పెద్ద అమౌంట్. ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఈ 2,000 వేసిన తర్వాత అకౌంట్ లో 500 ఉంటుంది. అంతే 500 వచ్చి మీతో అంతా డ్రా చేసేస్తారు. సో 500 అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ సబ్సిడీ స్కీమ్ అన్ని రన్ చేస్తున్నారు. ఇవన్నీ గోయింది అయిపోతాయి. సో రేపు పొద్దున వాళ్ళు 2,500, 5,000 పెట్టి ఒక సబ్సిడీ 1,500 కోసం మెయింటైన్ చేస్తారా? కష్టం. ఐ డోంట్ థింక్ సో. అంటే చలపతి గారు, బూమరాంగ్ అయ్యే అవకాశం. అంటే చలపతి గారు మరి ఇక్కడ పరోక్షంగా పరోక్షంగా ఇంకొకటి వినిపిస్తోంది మనకి, స్పష్టీకరణంగా మరి అర్థమవుతోంది. మరి కేవలం బ్యాంకులు స్థాపించింది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ బడాబాబులకైనా, నిరుపేదలకు కూడానా? ఏమంటారు మీరు? అంటే ఈ ప్రైవేట్ అయినందువల్ల కార్పొరేట్ వాళ్ళు కూడా నష్టపోతారు. ఎందుకంటే కార్పొరేట్ పెద్ద పెద్ద లోన్లు ఇచ్చేది బ్యాంక్. నేను కన్సార్షియం లోన్స్ లో ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడ కనపడరు, ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడ కనపడరు. నేను బ్యాంకు దగ్గర నుంచి, శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర నుంచి, టాటా దగ్గర నుంచి బిర్లా దాకా రాశాను. మరి నాకు టాటాలో ఎక్కడ కనపడలేదు, బిర్లాలో ఎక్కడ కనపడలేదు. ఒక నవీగల మాత్రం నేను ప్రైవేట్ వాళ్ళు చూశాను, అంతే, ఇంకెక్కడ కనపడలేదు. సో నేను జోనల్ ఆఫీస్ లో ఎన్నో ప్రపోజల్స్ కార్పొరేట్ లోన్స్ రాశాను, నేను వేల కోట్లు రాశాను. కానీ ఎక్కడ కూడా మనకి ప్రైవేట్ లోన్ కనపడదు. వాళ్ళు ఎంతసేపటికి హౌసింగ్ లోను, కార్ లోను, క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ, డెబిట్ కార్డు మీద ఈఎంఐ, ఇవే ఉంటాయి. 60% ఆఫ్ ది హెచ్డిఎఫ్సి లోన్స్ ఆర్ ఓన్లీ హౌసింగ్ లోన్స్. మరి బ్యాంకింగ్ రంగానికి మరి నిరుపేదల యొక్క ఖాతాలు ఎంతవరకు అవసరం అంటారు మీ మాటల్లో? అంటే ఒక్క ప్రాబ్లం ఏంటంటే కార్పొరేటర్స్ కూడా చాలా లాస్. వాళ్ళు కూడా ఏమంటున్నారు, వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, డైరెక్ట్ గా గవర్నమెంట్ తెట్లేదు కాబట్టి క్లాస్ బ్యాంకింగ్ కాదు మాస్ బ్యాంకింగ్ ఉండాలి అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బ్యాంకులు మాత్రం పెద్ద లోన్ ఇస్తుంది. ఒక 10% బ్యాడ్ అయితే అవ్వచ్చు కాక, కానీ మిగతా 90% ఇండస్ట్రీస్ దేశానికి ఉపాధిని ఇస్తుంది కదా, దేశానికి ట్యాక్స్లు కడుతున్నారు కదా, దిక్కుమానంత లాభం వస్తుంది కదా. అందులోంచి ఒక 77,000 కోట్లు 3 ఏళ్లలో ఇస్తే నష్టం ఏంటి గవర్నమెంట్ కి కదా? ఇంతమందికి ఉపాధి వచ్చినప్పుడు ఈ యాంగిల్లో చూస్తే మాత్రం ప్రైవేట్ చేయకూడదు. కార్పొరేట్స్ కూడా చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు. అది మాత్రం రిటర్న్ అందేవాళ్ళు. రైట్ చలపతి గారు, ఒక నిమిషం మాట్లాడటం కూడా జరిగింది. ఆ మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, రేపొద్దున వేరే బ్యాంకులో మాకు 7%, 8% లోన్ ఇస్తారా? డౌట్. రైట్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి చలపతి గారు. మరి డాక్టర్ జి విజయ్ గారు,
విజయ్ గారు, మరి ఇప్పుడు ఈ యొక్క బ్యాంకుల గురించి మరి ఇప్పటి వరకు మరి చలపతి గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, మీరు కూడా వినే ఉంటారు. మరి వారి యొక్క అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? సార్ చెప్పిన దాంట్లో చాలా మేరకు నేను ఏకీభవిస్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మీరు యుఎస్ లో ఎక్స్పీరియన్స్, ఇప్పుడు సబ్ ప్రైమ్ క్రైసిస్ ఏదైతే జరిగిందో 2008 లో, ఆ క్రైసిస్ తాలూకు మీరు ఒకవేళ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైవేట్ రంగంలో పూర్తిగా ఏదో ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది, అది ఎప్పుడు ప్రాఫిటబుల్ గానే ఉంటుంది, అది తీసుకునే రిస్క్ అనేది కరెక్ట్ గా ఎస్టిమేట్ చేస్తారు అనే ఏవైతే బేసిక్ అజంప్షన్స్ ఉన్నాయో ఆ అజంప్షన్స్ అన్ని కూడా తప్పు అనేది మనకు ఆ అనుభవం ద్వారా ఒకటి తెలుస్తుంది. రెండోది, నియంత్రణలు అనేది ఎంత ముఖ్యం. ఇప్పుడు అక్కడ బుష్ గారి హయాంలో గ్రీన్ స్పాన్ అనే ఒక ఎకానమిస్ట్ చాలా ఓవర్ ఎంతూజియాస్టిక్ గా ఆయన ఈ ప్రైవేటీకరణ ఆఫ్ ది ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టర్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే మనది చాలా మంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎవరెవరికైతే పెద్దగా ఆస్తులు ఉండవో వాళ్ళు కోలాటరల్స్ అనేవి ప్లేస్ చేయనప్పుడు వాళ్ళకు లోన్స్ అనేవి ఎట్లా వస్తాయి? మరి లోన్స్ అనేవి మనం ఒకవేళ నిరుపేదలకు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళకు కానివ్వండి మనం ఇచ్చినట్టయితే ఆ పెట్టుబడిన యాక్చువల్ గా వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా వాడతారు, ఎందుకంటే అవి వాళ్ళ ఉపాధికి సంబంధించి, వాళ్ళ యొక్క జీవన ఆధారానికి సంబంధించి ఉంటాయి కాబట్టి అవి చాలా రెస్పాన్సిబుల్ గా వాడతారనే దానికి ఒక రేషనల్ ఇవ్వచ్చు. సరే, ఒక మేరకు చాలా మటుకు ఇప్పుడు సోషల్ ఫంక్షన్స్ కి వాడతారు, ఇతర ఖర్చులు ఉంటాయి, వాటికి కూడా వాడేస్తున్నారనే ఒక క్రిటిక్ ఉన్నప్పటికీ, మరి అదే మనము సబ్ ప్రైమ్ క్రైసిస్ లో అంత పెద్ద పెద్ద ఇప్పుడు వాణిజ్య సంస్థ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మరి వాళ్ళకు కూడా చివరికి గవర్నమెంటే బెయిల్అవుట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మనం రైతులకు ప్రతిసారి బెయిల్అవుట్ ఇచ్చినప్పుడల్లా లోన్ లో మీకు స్టాక్ మార్కెట్ లో ఒక పెద్ద క్రాష్, అట్లాగే ఒక డిసప్రూవల్ కార్పొరేట్ సెక్టర్ నుంచి కనబడుతుంది. కానీ మరి అక్కడ జరిగినప్పుడేమో టూ బిగ్ టు బి టూ బిగ్ టు ఫెయిల్ అన్నారు. అంటే ఎకనామిక్ రేషనాలిటీ ఏంటి? మీరు ఒకటే స్టాండర్డ్ వాడడం లేదు ప్రిన్సిపల్ ప్రకారం. అంటే చాలా ఎక్కువ నష్టము, మొత్తం ఎకానమీ కొలాప్స్ అయ్యేటంతటి షాక్ ఉంటేనేమో అది గవర్నమెంట్ అట్లాంటి అప్పులకు బెయిల్అవుట్ ఇవ్వడాన్ని రేషనల్ గా చూస్తూ, అదే చిన్న వాళ్ళ లోన్స్ ని రైట్ ఆఫ్ చేయడం అనేది ఇది ఎకనామికల్లీ రేషనల్ కాదు, ఇట్లా చేసుకుంటూ పోతే ఎంతకని మనం సస్టైన్ చేస్తామనే ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇవాళ చాలా ప్రివలెంట్ గా ఉందో అది చాలా ప్రాబ్లమాటిక్ ఆర్గ్యుమెంట్. బికాస్ మనకు సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని చాలా ఆల్రెడీ కర్టైల్ చేశారు. ఇప్పుడు చలపతి గారు చెప్పినట్టుగానే చాలా మటుకు హౌసింగ్ లోన్స్, ఈ వెహికల్ లోన్స్ ఇట్లాంటి, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కి, సూపర్ రిచ్ కి, అట్లాంటి గ్రూప్స్ కి కేటర్ చేసే సంస్థలుగా బ్యాంకింగ్ సంస్థలు ఆల్రెడీ మార్చేసాం. ప్రభుత్వ రంగంలో కూడా మనం ఆ రకమైన ఒక టెండెన్సీని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఏదైతే మనం జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసామో అది కూడా మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఇండికేటర్స్ అని. ఆ ఇండికేటర్ ని ఒక రకంగా మీరు మ్యానిపులేట్ చేయడానికని, మన ర్యాంక్ పెంచుకోవడానికి అని చెప్పి అట్లా పేదవాళ్లకు చాలా ఈ అకౌంట్స్ ఓపెన్ చేశారు. కానీ అన్ని కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అవి. సో అకౌంట్ వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు, అది ఓన్లీ మనకు ఆ స్టాటిస్టిక్స్ ని ఒక మ్యానిపులేట్ చేయడానికి పనికొస్తుందే తప్ప దానికి వ్యవస్థలో కానివ్వండి, మనకు అభివృద్ధిలో కానివ్వండి దాని రోల్ ఏం లేదు. సో మనం ఆలోచించాల్సింది అందుకే ఏంటంటే, ఒక దిక్కు మనము ఇన్క్లూషన్, ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అనేది ఒక సోషల్ ప్రోగ్రెస్ లో ఒక ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నప్పుడు, అట్లాగే మనం అభివృద్ధిలో చాలా మందికి అందరికీ ఒక పాత్ర ఉండాలి, అందరికీ భాగస్వామ్యం ఉండాలి అనేది ఒకవైపు ఆర్గ్యూ చేస్తూ, ఇంకోవైపు ఓన్లీ సూపర్ రిచ్ కి కేటర్ చేసే ఇట్లాంటి వ్యవస్థీకృతమైన పద్ధతులను అవలంబించి అది కూడా ఫెయిల్ అయిన క్రమంలో ఇప్పుడు మనం తీసుకోవడం కంప్లీట్లీ మీనింగ్లెస్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇమీడియట్ ఎక్స్పీరియన్స్ లో పాస్ట్ లో కూడా ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియెంట్ గానో, ఆనెస్ట్ గానో, అకౌంటబుల్ గానో, రూల్ అబైడింగ్ గానో పనిచేస్తుంది అనే దాఖలాలు ఇక్కడ లేవు. మనకు ప్రైవేట్ సెక్టర్ లో కూడా అదే నెక్సెస్ ఉంది, ప్రైవేట్ సెక్టర్ లో కూడా అవే ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తున్నాయి. మనకి వాళ్ళ జనరల్ గా రాజకీయ వాతావరణంలో కూడా డిస్కషన్స్ ఏమని నడుస్తున్నాయి, రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్న కోర్టుల లాంటివే
వాటి యొక్క యూనో స్వయం ప్రతిపాదిని లేదా వాటి యొక్క స్వతంత్రాన్ని మనం శంకిస్తున్నాం. అట్లాంటి పరిస్థితి మన వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక బ్యాంకింగ్ సంస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఒక పెద్ద విషయం కాదు. ఒక మేనేజరు బికాస్ వ్యక్తిగత ఇంట్రెస్ట్ అనేవి కూడా ఉంటాయి కదా. సో ఈ వ్యక్తిగత ఇంట్రెస్ట్ సార్ చెప్పినట్టుగా మనం మేనేజర్స్ బికాస్ కార్పొరేట్ ఎంటిటీని మనం ఒక లీగల్ ఎంటిటీగా తీసుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీని టచ్ చేయడానికి లేదు. సేమ్ థింగ్ అక్కడ కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ అక్కడ సబ్ ప్రైమ్ లో యునైటెడ్ స్టేట్స్ లో ఎప్పుడైతే బెయిల్ అవుట్ ఇవ్వడం జరిగిందో ఆ బెయిల్ అవుట్ తాలూకు మనీలో చాలా మటుకు మేనేజర్స్ కి రెమ్యునరేషన్స్ గా వెళ్ళింది ఆ డబ్బులంతా. ఏ మేనేజర్స్ అయితే ఆ వ్యవస్థను మొత్తము క్రైసిస్ లోకి నెట్టారో వాళ్ళ ఆదాయాలను పెంచుకోవడానికి ఆ బెయిల్ అవుట్ మనీని కూడా వాడుకోవడం జరిగింది అనేది ఒకవైపు క్రిటిక్ ఉంది. సో దేర్ఫోర్ ఆ మేనేజర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. అట్లాగే మనకు లేటెస్ట్ డేటా ఏదైతే థామస్ పికెటీ అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త చేసిన రీసెర్చ్ లో విపరీతంగా అసమానతలు అనేవి పెరిగిపోయాయి. మీకు పెట్టుబడులు క్యాపిటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నాయి. 1% చేతిలో మొత్తం కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వ్యవస్థను మీరు ఒకవేళ సస్టైనబుల్ గా నడపాలన్నా మీకు దానికి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ డిస్పర్షన్ కావాలి. లార్జ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎకానమీలో లేకుండా అసలు ఎకానమీ యొక్క అభివృద్ధి సాధ్యం పడదు. ఎందుకంటే మీరు డిమాండ్ సైడ్ నుంచి మీరు ఓన్లీ సప్లై సైడ్ 24 గంటలు ఆ బయాస్ తో చూడడం అనేది కూడా టెక్నికల్ గా ఒక ఆర్థిక పరమైన అనాలిసిస్ కూడా అది కరెక్ట్ కాదు. బికాజ్ మీరు ఓన్లీ మనం ఇవాళ చూసాం కరోనాలో ఇన్ని పెట్టుబడులు మనము ఇండస్ట్రీస్ కి ఇచ్చాం. ఆ ఇండస్ట్రీస్ యొక్క డెఫినేషన్స్ ని చేంజ్ చేసాం. వాటి యొక్క స్కేల్ డెఫినేషన్స్ ని చేంజ్ చేసి చాలా మటుకు స్మాల్ అండ్ డిఫైన్ చేసిన ఇండస్ట్రీస్ అన్ని కూడా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా లోన్స్ ఏదైతే ఇండస్ట్రీస్ కి ఇవ్వడం మూలాన అభివృద్ధి జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ సరళీకృత ఆర్థిక విధానాలను డిఫైన్ చేసే ఆర్థిక శాస్త్రంలో భాగంగా చెప్పే ఒక థియరీ. బట్ వాస్తవానికి కేయిన్స్ నుంచి మొన్నటి దాకా బెయిల్అవుట్ కోసము ప్రయత్నించిన బెర్నాంక్, ఇది అమెరికాలో విషయము, దాకా కూడా న్యూ కెనీషియన్ పాలసీస్ అంటే డిమాండ్ సైడ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఒకవేళ ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క కన్సంప్షన్ పెంచకుండా, సామాన్య వ్యక్తి యొక్క జీవన క్వాలిటీని పెంచకుండా ఈ ఆర్థిక అభివృద్ధిని సస్టైన్ చేయడం కూడా పాసిబుల్ కాదు అనేది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అండర్స్టాండ్ చేసుకుంటున్న విధానము. రెండోది మొన్న నోబెల్ ప్రైజ్ గ్రహీతలు కూడా డేవిడ్ కార్డ్ అనే నోబెల్ లారియట్ వాస్తవానికి థియరీలో మనం ఏవేవైతే అజ్యూమ్ చేసుకొని వాళ్ళ సరళీకృత ఆర్థిక విధానాలను ఫాలో అవుతున్నామో ఆ థియరీ అంతా కూడా తప్పు అని చెప్పి ఎంపెరికల్ గా ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. లేబర్ మార్కెట్ లో మనం చేసుకుంటున్న అజంప్షన్స్, ఆదాయాలు పెరిగితే జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఉండే థియరీలో ఉండే అండర్స్టాండింగ్ ఇదంతా కూడా తప్పు అని చెప్పి ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఒక సీరియస్ రీథింకింగ్ అవసరం ఉన్న ఒక దశలో మనం ఇట్లా ఒక యాంత్రికంగా మొత్తము ఈ సరళీకృత ఆర్థిక విధానాలను ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడం అనేది చాలా విచిత్రంగా కనపడుతుంది మనకు. రైట్ అండి. మరి ఇప్పటి వరకు బ్యాంకులు నష్టపోయిన సొమ్ము చూసినట్లయితే, బ్యాంకులు నష్టపోయిన సొమ్ముగాని మనం చూసినట్లయితే 2,84,980 కోట్లు. మరి ఒకవేళ ఇంత అమౌంట్ ఒకవేళ నష్టపోయాయి కాబట్టి ప్రైవేటీకరణకు మేము తెరతీస్తున్నాం అని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అయితే దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు ఎకనమిస్ట్ గా? ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోనే ఒక పారాడాక్స్, ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే 60% మేరకు ఈ నష్టాలకు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే రెస్పాన్సిబుల్, కార్పొరేషన్స్ రెస్పాన్సిబుల్. మరి అట్లా ఉన్నప్పుడు మనము వాళ్ళ చేతి నుంచి అప్పులు తీసేసి బ్యాంకులే ఏకంగా వాళ్ళ చేతిలో పెడితే ఎలా ఉంటుంది? సో అది కూడా మనం ఆలోచించాలి కదా. మనకు అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఫ్రాడ్ చేసిందే కార్పొరేట్ వాడు అన్నప్పుడు మీరు రైతులు చేయలేదు, ఇక్కడ పేదవాళ్ళు కాదు ఈ నష్టానికి కారణము, కార్పొరేట్సే కారణం. మొత్తం ఆర్థిక వ్యవస్థని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడతామనడంలో ఏమిటి రేషనాలిటీ? అంటే వాస్తవానికి వాళ్ళను ఎట్లా మనము రెగ్యులేట్ చేయాలి, మనకు వ్యవస్థలో ఇంకా మోర్ రోబస్ట్ మెథడ్స్, మెకానిజమ్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఏముంటాయి? నియంత్రించాల్సిన దశలో, నియంత్రణకు కావాల్సినంత ఎవిడెన్స్ ఉన్న దశలో మనము వాళ్ళ చేతిలోనే
బ్యాంకింగ్ సెక్టర్ ని పెట్టేస్తా అనడము ఇది ఎంత డేంజరస్ ట్రెండ్ అవుతుంది అట్లా కూడా ఆలోచించాలి కదా మనం. బికాజ్ ఇవాళ సార్ చెప్తున్నట్టుగా కొందరు వ్యక్తులు, కొందరు ఎవరైతే బడబడ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఈ ఎగ్గొట్టడం అనేది కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సరే వాస్తవానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము అది ఫెయిల్ అవ్వడం అనేది ఒక క్రమం, బట్ చాలా మేరకు ఫ్రాడ్ అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ అనేదే వాస్తవానికి చట్టపరంగా దాని యాక్షనబుల్ మోడ్ లో ఉంటుంది. అది వీళ్ళు పారిపోవడానికి ఇప్పుడు సార్ ముగ్గురు పారిపోయారంటున్నారు కానీ వాస్తవానికి రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోకపోవడానికి కారణం వాళ్ళకి ప్యాట్రనేజ్, నాట్ దట్ దే ఆర్ నాట్ కల్ప్రిట్స్. సో చాలా మేరకు ఫ్రాడ్ అనేది కార్పొరేట్ రంగంలో జరిగినప్పుడు కార్పొరేట్ రంగానికే మనం బ్యాంకింగ్ అప్పటి చెప్పడం అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని వల్ల అభివృద్ధి జరుగుతుందా లేక రిస్క్ అనేది ఎక్కువ ఇంకా పెరుగుతుందా? రెండోది డేవిడ్ హార్వీ అని చెప్పి ఇంకొక ఆర్థికవేత్త చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఆయన ఏం చేస్తాడంటే ఈ రీసెంట్ పాస్ట్ లో ఏదైతే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన క్రమం ఏదైతే ఉందో దాంట్లో మీకు రియల్ ఎకానమీ, మనీ ఎకానమీ అనేది మనం యూజువల్ గా రెండు సెపరేషన్స్ చేసుకుంటాం. సో ఈ రియల్ ఎకానమీలో మనం ఉత్పత్తి తాలూకు విలువను అంచనా వేస్తాం. వెరాజ్ మనీ ఎకానమీ అనేది మనం దాని విలువ అంచనా వేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అదంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటుంది, స్పెక్యులేషన్ అది. సో ఈ స్పెక్యులేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో అది రియలైజ్ అవుతుందా లేదా అనేది రియల్ ఎకానమీ యొక్క ఎక్స్పాన్షన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్ విజయ్ గారు. ఎస్, డాక్టర్ జి విజయ్ గారు, మరి ఇప్పటికే ఆర్థిక స్వావలంబన దిశగా మరి దేశ ప్రజలని మరి భాగస్వాములు చేసే క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా జన్ధన్ ఖాతాలను ప్రారంభించండి అంటూ కూడా మరి 50 కోట్ల పైచిలుకు జన్ధన్ ఖాతాలను ప్రారంభించాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఆ మేరకు 50 కోట్ల పైచిలుకు జన్ధన్ ఖాతాలను కూడా మరి ప్రారంభించడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ ప్రైవేటీకరణ అంటున్నారు. మరి ఏది కరెక్ట్గా ఉండబోతోంది, ఏది కరెక్ట్గా నిర్వహించబడబోతోంది, ఏమంటారండి విజయ్ గారు? ఇదే నేను ఇంతకు ముందు చెప్తున్నట్టుగా ఆర్గ్యుమెంట్ అది కంటిన్యూ చేస్తాను. డేవిడ్ హార్వీ గారు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో అది చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్. ఆయన అంటుంది ఏంటంటే మనీ యొక్క రోల్ ఏంటి ఎకానమీలో, పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బుని మనము పెట్టుబడిగా పెట్టడం అనేది లాభాలు గడించడానికి అనేది జరుగుతుంది. ఇప్పుడు లాభాలు గడించడం అనేది రకరకాల విధానాలలో పెట్టుబడి అనేది వెళ్తుంది. ముఖ్యంగా ఉత్పత్తిలో భాగంగా ఎప్పుడైతే పెట్టుబడి ఉంటుందో మనకు ఆ ఉత్పత్తి అయిన వస్తువు ఒక రియల్ ఎకానమీలో మనకు మెజర్, దానికి ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది. అట్లాంటి అవకాశాలు అనేవి బ్లాక్ అయిపోయినప్పుడు లాభాలు పర్సూ చేయడం అయితే ఆపరు కదా పెట్టుబడిదారులు. మరి అట్లాంటి క్రమంలో ఎట్లాంటి పెట్టుబడులలో లాభాలు వస్తాయి, దాన్ని ఓవర్ అక్యుములేషన్ అని ఆయన అంటాడు. అంటే డబ్బు రూపకంగా మనకు ఎప్పుడైతే విపరీతంగా ధనము అక్యుములేట్ అయిపోయి ఉందో అదే ఉత్పత్తి రూపకంగా మనకు ఆపర్చునిటీస్ అనేవి స్ట్రింక్ అయిపోయి ఉంటాయో అట్లాంటి ఒక స్ట్రక్చర్ లో మనీ రీప్రొడ్యూస్ చేయడం అనేది ఒక వ్యవస్థీకృతమైన ఒక పద్ధతిగా ఆవిర్భవిస్తుంది. అట్లాంటి పద్ధతిలో భాగంగానే మనం ఇవాళ రియాలిటీ సెక్టర్, మనకు భూములు అమ్మడము కొనడము, ఈ పద్ధతి ఏదైతే కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తున్నామో దీంట్లో మీకు ఏమవుతుంది, భూమి అనేది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ ఇన్ సప్లై. అంటే భూమి యొక్క సప్లైని మనం పెంచలేము, భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ గా భూమి అనేది స్కేర్స్ అవుకుంటూ పోతుంది. ఆ స్కేర్సిటీ మూలంకంగా దాని యొక్క ప్రైస్ పెరుగుతూ పోతుంది. దాని నుంచి అందుకే మీరు ఒక భూమి కొనుక్కొని ఒక 10 ఏళ్ళు ఆగితే ₹1,00,000 ఉన్న భూమి ఇవాళ ₹1,00,00,000 అవుతుంది. కానీ ఇది రియల్ ఎకానమీకి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇట్లా మనం ఒకవేళ దాని విలువను పెంచుకుంటూ పోతే ఈ విలువ మనకు రియలైజ్ కావాలంటే రియల్ ఎకానమీ ఆ మేరకు ఎక్స్పాండ్ కావాలి. ఒకవేళ రియల్ ఎకానమీ ఆ మేరకు ఎక్స్పాండ్ కాకపోతే ఇదంతా విలువ కూడా బబుల్ కిందికి కన్సిడర్ అవుతుంది. అంటే జస్ట్ మన ఒక ఇల్యూషనరీ ఎక్స్పాన్షన్ లో ఉన్నట్టు. ఈ రిస్క్ ని మనం ఒకవేళ రెగ్యులేట్ చేయకపోతే, దీన్ని ఒకవేళ మనం నియంత్రించకపోతే ఈ మొత్తం వ్యవస్థగా ఏదైతే మన సబ్ప్రైమ్ క్రైసిస్ లో చూసాము, మొత్తం ఎకానమీ ఒక క్రైసిస్ లోకి వెళ్లే ప్రమాదం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి పేదలు దీంట్లో పార్టిసిపేట్ చేయడము, మధ్యతరగతి ఎకానమీలో పార్టిసిపేట్ చేయడము,
కన్సంప్షన్ లెవెల్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం కూడా డెవలప్మెంట్ లో భాగంగా చూస్తే తప్పితే మీకు ఓన్లీ 24 గంటలు అత్యధిక లాభాలు ఎందులో వస్తాయి, అత్యధిక లాభాలు వచ్చే దానికే పెట్టుబడులు వెళ్తున్నాయా లేవా అనేది ఒక బేరేజ్ వేసుకొని అభివృద్ధిని మనము నిర్ణయించుకుంటే ఇదే పద్ధతిలో పోతాం. అదే మీరు చాలా మంది ఉపాధులు ఎట్లాంటి ఎకానమీకి ముడిపడి ఉన్నాయి, అందరి కన్సంప్షన్ పెంచే ఆపర్చునిటీస్ ఏవేవి ఉన్నాయి, అవి మోస్ట్ ప్రాఫిటబుల్ కాకున్నప్పటికీ అవి సస్టైనబుల్ అయిన మేరకైనా అవి ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ లేకపోతే లాంగ్ రన్ లో ఈ మొత్తం అభివృద్ధి నమూనా యొక్క క్రైసిస్ మొత్తం సొసైటీ మీద దాని భారం పడుతుందనేది మా అంచనా. రైట్ సార్, మరి చివరిసారిగా చెప్పండి, మరి విజయ్ గారు, మరి బ్యాంకుల ప్రైవేటీకరణ మంచిదంటారా కాదంటారా సూటిగా? ఇంతవరకు విశ్లేషించుకున్న తర్వాత దాని గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకుల ప్రైవేట్ బ్యాంకులు ఆల్రెడీ ఉన్నాయి. బ్యాంకులు ప్రైవేటీకరణ అనేది మనం ఓన్లీ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ అని వాళ్ళు వాడుతున్నాం. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే ప్రభుత్వ బ్యాంకులకు సెపరేట్ గా చాలా ఇంపార్టెంట్ సోషల్ రోల్ ఉందా లేదా, ప్రభుత్వ బ్యాంకులు ఉండడం మూలాన మన దేశ అభివృద్ధికి అది శ్రేయస్కరమా కాదా, ఇట్లాంటి వాటికి డెఫినెట్ గా ఆన్సర్ ఎస్. ప్రైవేట్ బ్యాంకులు ఏ మేరకైతే ఉన్నాయో ఆ బ్యాంకులలో అవి చేసే స్పెక్యులేషన్ తాలూకు అవి తీసుకునే రిస్క్ తాలూకు ఏదైతే సమాజం మీద రిస్క్ పడుతుందో దాన్ని నియంత్రించడం అనేది అంతే ఇంపార్టెంట్. ప్రైవేట్ బ్యాంకులను నియంత్రించడము, ప్రభుత్వ బ్యాంకులను మనం కాపాడుకోవడం అనేది రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. రైట్, మరి మొత్తానికి బ్యాంకులకు సంబంధించిన మరి ప్రైవేటీకరణ యొక్క పద్ధతి మీద మరి పూర్తిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రైవేటీకరణ చేస్తే ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంకులు మరి ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి యొక్క సమర్థతను పెంచేందుకా, లేకపోతే ఒకవేళ మరి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉండి కూడా మరి ప్రభుత్వ రంగంలో నిర్వహణ లాభాలు సాధిస్తున్న మరి బ్యాంకులను కూడా తీసుకువెళ్ళి ప్రైవేట్లో కలపడం ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న కోణాలపై మరి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది వక్తలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.